శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. కార్తీక మాసంలో 365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో, అలాగే వెలిగించాక ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. భారతీయ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం దైవారాధనకు, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనది. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. అందులోనూ 365 వత్తులతో దీపాలు వెలిగించడం అనేది ఒక విశిష్టమైన ఆచారం. ఈ 365 వత్తులతో దీపాలు వెలిగించడం వల్ల సంవత్సరం పొడవునా దీపదానం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు, సోమవారం, ఏకాదశి రోజుల్లో ప్రతి ఒక్కరూ 365 వత్తులతో దీపారాధన చేస్తారు. కాని 365 ఒత్తులు దీపాన్ని వెలిగించే సందర్భంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే ఆ దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు. కార్తీక మాసంలో తప్పక వెలిగించేటువంటి 365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో, అలాగే వెలిగించాక ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 365 వత్తులను మీరు కొనటం కన్నా మీ ఇంట్లో ఉండే పత్తితో మీరు స్వయంగా చేసుకుని వాటిని మీరు వెలిగించాలి. అలాగే వత్తులను ఎలా చేసుకోవాలంటే విభూదిని పత్తికి అద్దితూ తయారు చేసుకోవాలి. తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే వత్తులను 3 కట్టలుగా కట్టాలి. ఎలాగంటే 2 కట్టలు 120 చొప్పున, మరొకటి 125 ఉండేలా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి. ఇప్పుడు 365 వత్తులు రెడీ అవుతాయి. ఇక ఈ 365 వత్తులను ఆవునెయ్యిలో ముంచాలి. వెలిగించే ఒక గంట ముందు ఇలా నానబెట్టుకుని తీసే ముందు లైట్గా వత్తి తీయాలి. ఇక ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా, అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మం ముగ్గుపై పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకుని దానిపై పసుపు వినాయకుని తమలపాకుపై పెట్టాలి. ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని పసుపు గణపతి ముందు దీపాన్ని వెలిగించాలి. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి. ముందుగా పసుపు వినాయకుడిని ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలతో చక్కగా పూజించాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తరువాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకుని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను మన తలపై వేసుకోవాలి. ఈ విధంగా గణపతి పూజ చేసుకున్నాక 365 ఒత్తులు వెలిగించాలి. ఇప్పుడు ఈ 365 ఒత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి. ప్రమిదకి అన్నివైపులా కుంకుమ బొట్టు పెట్టాలి. కర్పూరం బిళ్లను 365 ఒత్తుల మీద పెట్టి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభోశంకర అని లేదా ఓం నమఃశివాయని స్వామి నామాన్ని జపించాలి. ఇలా వెలుగుతూ ఉన్న 365 వత్తుల దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి, ధూపం చూపించాలి. ఈ వెలుగుతున్న 365 వత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత చివరిగా కర్పూర హారతి వెలిగించి వత్తులకు చూపించాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది. లేదా ఓం నమఃశివాయ అంటూ ఆ పరమేశ్వరుడిని ధ్యానం చేయాలి. ఈ 365 వత్తులు ఆహుతి అయ్యేవరకు ఉండాలి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగిన దాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసికోట ముందు వెలిగస్తారు. 365 వత్తులు దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. ఇలా 365 వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మం పైన కొద్దిగా నీళ్లు చల్లి లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా 365 వత్తులను కార్తీకమాసంలో సోమవారాలు,
ఏకాదశి రోజు, పౌర్ణమి రోజును కూడా వెలిగించవచ్చు. ఈ విధంగా 365 వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తప్పక దీపాలు వెలిగించాలి. ఈ దీపాల్ని ఎలా పడితే అలా వెలిగించకూడదు. అందుకు కొన్ని నియమాలు పాటించాలి. కార్తీక మాసంలో దీపారాధన చేయాలనుకునేవారు తెల్లవారుజామున 4:30కే నిద్రలేవాలి. ఆరోగ్యం సహకరిస్తే తలారా స్నానం చేస్తే మంచిది. స్నానం చేసిన తర్వాత ముందుగా పూజగదిలో దీపం వెలిగించాకే తులసికోట దగ్గర దీపం వెలిగించాలి. తులసికోట ముందు నీటితో శుభ్రం చేసి శంఖం చక్రం పద్మంతో కూడిన ముగ్గు వేయాలి. ఇలా వేసిన ముగ్గుమీద పసుపు కుంకుమలు చల్లాలి. ఆ ముగ్గుమీద మన స్థోమతకు తగ్గట్లు బంగారం వెండి వంటి లోహాలతో చేసిన కుందునికాని లేదా మట్టి ప్రమిదనికాని ఉంచాలి. ఎట్టి పరిస్థితులలో స్టీల్ కుందులలో దీపారాధన చెయ్యకూడదు. ప్రమిదనికాని కుందునికాని నేరుగా ముగ్గుమీద ఉంచరాదు. రావి ఆకు లేదా తమలపాకుమీద కాని లేదా మరో ప్రమిదపైన దీపాన్ని ఉంచాలి. దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి ఉత్తమం. కుదరని పక్షములో నువ్వుల నూనెతో వెలిగించాలి. దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణవైపు చూపించే విధంగా కార్తీక దీపాలు వెలిగించకూడదు. దీపం వెలిగించాక దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కరించాలి. ఆపై దీపంపై పసుపు కుంకుమను గంధాన్ని అక్షతలును చల్లాలి. ఉదయంపూట దీపారాధనను నక్షత్రాలు కనిపిస్తుండగానే ముగించాలి. ఈ దీపారాధన ముగించాక కృత్తికా నక్షత్రాలకు నమస్కరించుకోవాలి. తెల్లవారుతుండగా చంద్రునితో పాటుగా తూర్పు దిక్కున కనిపించే 6 నక్షత్రాలే కృత్తికా నక్షత్రాలు. అగ్నిస్వరూపమైన ఈ నక్షత్రాలకు ప్రతీకగానే మనం కార్తీక దీపాన్ని వెలిగస్తాం. కార్తీకమాసంలో సాయంత్రం వేళ చేసే దీపారాధన కూడా ముఖ్యమైంది. సూర్యాస్తమయం గంట ముందు నుండి గంట తరువాత ఎప్పుడైనా కార్తీక దీపారాధన చేయవచ్చు. ఇక సాయంత్రం వేళ కూడా ముందు పూజగదిలో దీపారాధన చేసిన తర్వాతే తులసికోట ముందు దీపాన్ని వెలిగించాలి. గుమ్మానికి ఇరువైపులా దీపాల్ని ఉంచాలి. కార్తీకమాసంలో ఇలా దీపారాధన చేయటం వల్ల శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులు తప్పక కలుగుతాయి. ఇలా చేయటం వల్ల అప్పటివరకు చేసిన పాపాలన్నీ నశించి జీవితంలో కోరుకున్నవన్నీ దక్కుతాయి. అంతటి పవిత్రమైనది కార్తీక దీపం. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం మంగళకరం. లేకుంటే ఇంటిలో ఉన్న నీటిలోనే స్నానం చేయాలి. దాన్నే గంగా స్నానంగా భావించాలి. నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకుని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. రోజంతా ఉపవాసముండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి డొప్పపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. శివాలయాల్లో దీపాలు వెలిగించే అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించొచ్చు. దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమినాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. ఇలా చేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని అంటారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మీరు ఆలయంలో దీపం వెలిగించేటప్పుడు వేరేవారు వెలిగించి వెలుగుతూ ఉన్న దీపాన్ని పక్కకు నెట్టేసి మీ దీపాన్ని వెలిగించకూడదు. ఇలా చేస్తే మహాపాపం. వెలుగుతూ ఉన్న దీపాన్ని పక్కకు తోసివేయరాదు. మీరు కాస్త ప్రక్కన ఖాళీ స్థలంలో వెలిగించుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.